సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. నేతలు డబ్బు తరలించేందుకు నానా పాట్లు పడుతున్నారు. పుష్ప సినిమాలో హీరో ఎలాగైతే ఎర్రచందనాన్ని తెలివిగా తరలించేవాడో అలా ఐడియాలు వెతుక్కుంటున్నారు. కంటైనర్లు, బస్సులు, లారీలు చెక్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓ కాంగ్రెస్ మంత్రి ఇంట్లో కాంగ్రెస్ మంత్రి పని మనిషి ఇంట్లో డబ్బుల కట్టలు బయటపడ్డాయి. పని మనిషి ఇంట్లో గుట్టలుగా పేర్చి ఉన్న డబ్బును చూసి అందరూ షాక్ అయ్యారు. మీరు చూడండి మరి. అవాక్కయ్యారా? నేను అదయ్యాను. అంత డబ్బు పని మనిషి ఇంట్లో ఉండటం ఏంటి? అది కూడా ఓ కాంగ్రెస్ మంత్రి పని మనిషి ఇంట్లో. ఆ డబ్బులు ఆమెకు ఎక్కడి నుంచి వచ్చాయి? నేతలు అక్కడ దాచిపెట్టారా? డబ్బులు పంచేందుకు ఆమె ఇల్లు అడ్డాగా మార్చుకున్నారు. ఇంతకీ ఆ కాంగ్రెస్ మంత్రి ఎవరు? లెట్స్ హ్యావ్ ఎ ఫుల్ డీటెయిల్స్. రాంచీలోని గ్రామీణాభివృద్ధి శాఖలో కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరగడంతో జార్ఖండ్ అవినీతి నిరోధక శాఖ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ ఇంటిపై దాడులు నిర్వహించి భారీగా నగదును స్వాధీనం చేసుకుంది. అంతేగాక ఈ అక్రమ ధనాన్ని వీరేంద్ర కుటుంబం విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఉపయోగించిందని ఈడీ అప్పట్లో పేర్కొంది. ఈ క్రమంలో ఈడీ మరోసారి దాడులు నిర్వహించింది. ధ్రువలోని సెల్ సిటీ ప్రాంతం సహా మొత్తం 9 చోట్ల ఈడీ సోదాలు చేసింది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలలో ఆలంగీర్ ఆలం ఒకరు. ఈ క్రమంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ క్యాబినెట్లో ఆలంగీర్ ఆలం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. పాకూర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. అయితే లాండరింగ్ కేసులో భాగంగా ఈడీ మరోసారి సోదాలు నిర్వహించగా సోదాలలో భాగంగా మంత్రి ఆలంగీర్ ఆలం పని మనిషి ఇంట్లోనూ దాడులు చేశారు. నేను పని మనిషి, మా ఇంట్లో ఏముంటుంది సార్ అని ఆమె అధికారులకు చెప్పినా వారు వారి డ్యూటీ చేశారు. కట్ చేస్తే ఆమె ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. 1 కాదు 2 కాదు, కోట్లకు కోట్ల డబ్బు చూసి అందరూ షాక్ అయ్యారు. ఆమె ఇంట్లో అక్షరాల 30 కోట్లు సీజ్ చేశారు. ఈ డబ్బు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఎందుకు దాచారు అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. లోక్సభ ఎన్నికల వేళ దాచిన ధనం కాస్త ఇప్పుడు బయటపడుతోంది. కేసులు, ఫిర్యాదు, బ్లాక్ మనీ ఇప్పుడు కామన్గా వినిపిస్తున్నాయి. కోట్లకు కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో అని సామాన్యులు ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఓ పని మనిషి ఇంట్లో ఇంత డబ్బు దొరకడం మాత్రం హాట్ టాపిక్గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.